గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము కన్నా రజనీ గారు జనసేన పార్టీ నుంచి బయట వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద అక్కసు ఒక విషం కక్కుతున్నారు. అన్నయ్య అన్నయ్య అంటూనే ఆమెకున్న విషం అంతా కక్కేస్తున్నారు. పార్టీ నాకు తీరని అన్యాయం చేసింది, నన్ను పార్టీ నుంచి తొలగించారు అకారణంగా అంటున్నారు. ముందు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఏళ్ల తరబడి పార్టీకి కష్టపడ్డాను అంటున్న మీ స్టేట్మెంట్ని ఫస్ట్ వెనక్కి తీసుకోండి కన్నా గారు, కన్నా రజనీ గారు అని చెప్తాను. ఎందుకంటే మీరు జాయిన్ అయ్యిందే 27/2023 డైరెక్ట్ పార్టీలోకి మీరు జాయిన్ అయ్యారు అధికార ప్రతినిధిగా. మీరేమో మిమ్మల్ని ప్రూవ్ చేసుకొని జనసేన పార్టీ కోసం మీరు అహర్నిశలు కష్టపడి మీరేమి పార్టీలోకి రాలేదు. మీరు ఏదైతే లాయర్గా మీరు చేసిన సర్వీసెస్, మీ వాయిస్కున్న బలం చూసి మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించి తీసుకున్నాం. అది ఫస్ట్ క్లారిటీ మీరు తీసుకోండి. మీరు ఏమో ఏళ్ల తరబడి పార్టీకి పనిచేశారన్నమాట చెప్పకండి ఫస్ట్ థింగ్. అండ్ మీరు పార్టీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే అధికార ప్రతినిధులందరూ ఎవిడెన్స్ మీరు మళ్ళీ కాదని కూడా చెప్పలేరు. మేమందరం కూర్చున్న మీటింగ్ బిఫోర్ ఎలక్షన్ మిమ్మల్నే ఫస్ట్ బాస్ క్వశ్చన్ చేశారు. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్, ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు, అందరం కూర్చోన్నప్పుడు మిమ్మల్నే పాయింట్అవుట్ చేస్తే మీరు అప్పటికే ఒక ఎక్స్ప్లెనేషన్ లెటర్ కూడా ఇచ్చి ఉన్నారు పార్టీకి. దాని తర్వాత మీ పక్కన ఉన్న ఇంకొక మహిళను కూడా అడిగారు. మీరు తర్వాత వెళ్ళిపోయేటప్పుడు బాస్ సారీ కూడా చెప్పారు, పర్లేదమ్మా అని కూడా ఆయన మిమ్మల్ని ఫర్గ్యూ చేసి వెళ్ళిపోయారు. కానీ మీరేమంటున్నారంటే అంబటి గారి ఇష్యూ మీదే మిమ్మల్ని దూరం పెట్టారు పార్టీ అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్కి ముందే మిమ్మల్ని పాయింట్అవుట్ చేశారు. దాని తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలియాలి. మల్టిపుల్ టైమ్స్ మీరు ఒకే మిస్టేక్ రిపీట్ చేస్తున్నారు. నేను కొన్ని మచ్చుకకి మీరు మాట్లాడిన వీడియోలు నేను బయట చూపిస్తాను. సార్ 3 పెళ్లిళ్ళు కాస్త 4 చేశారు. ఇప్పుడు 3 అంటే లెక్క చెప్తాడు, 2 విడాకులు ఇచ్చాం ఒక ఆవిడతో ఉన్నామని. ఇప్పుడు 4వ దేవత నాకు తీసుకురంటారు, నాకు కావాలంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మీరు? జన సైనికులు మా వదినం మీద వీళ్ళు. ఇప్పుడు 4వ దాన్ని ఎవరిని తెస్తావు? నాకు అర్థం కాదు. నువ్వే గెటప్ మార్చుకుని వచ్చేస్తావా? ఇది ఒకటి. 4 సంవత్సరాలకు ఒకటంట. మళ్ళీ అంటే 18 ఏళ్ళకి ఆయన వయసుకు వస్తే ఇప్పుడు ఒక 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉంటాయి కదండి. ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఒకదాన్ని అలా తీసుకురమ్మంటాడు. ఇప్పుడు లెక్క చెప్పమంటాడు. ఏమంటే నువ్వు ఊగిపోతా మాట్లాడతావు అంటాడు. వెహికల్ మీద వెళ్తున్నప్పుడు ఓగరా పైన ఎక్కిన వాళ్ళకి తెలిసింది. 4 పెళ్లిళ్ళ గురించి మీరు డిఫెండ్ చేసి పార్టీని మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి, మీరు ఎలా మాట్లాడుతున్నారు? అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు వెనకేసుకొని వస్తున్న మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ తల్లి గారి గురించి, వాళ్ళ నాన్నగారి గురించి ఎలా మాట్లాడారో కూడా ఒకసారి మీరు వినాలి. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలే కదా ఇవన్నీ. పెళ్లిళ్ళ విషయం అండి, పాపం పుణ్యం దీనికి ఒప్పుకోవాల్సిందే. జగన్ గారికి ఒక్కటే భార్య, ఇది ఒప్పుకుందాం. రాజారెడ్డి గారికి 2 పిల్లలు. ఈ మధ్య కాలంలోనండి నిన్న మొన్న రాజశేఖర రెడ్డి గారికి జై చిత్రాన్ని చెన్నైలో ఉందని ఈ మధ్య ట్రోలింగ్ అవుతా ఉంది. మనకు తెలియదు పాపం వాళ్ళ కుటుంబ విషయాలు. ఈయనేంటో ఎంత తెల్లగా పుట్టాడు అనుకున్న ఒక జై చిత్ర వల్ల మనకు తెలియదు. సో మనకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే నాకు తెలియదు అంటే ట్రోలింగ్ లో ఇస్తున్నారు. మరి రాజశేఖర రెడ్డి గారికి ఇంకొక అజ్ఞాత భార్య ఉంది, అప్పుడప్పుడు చెన్నైకి వెళ్ళి వస్తుంటాడని ఒకడెవడో చెప్తూ ఉన్నాడు. మరి అది ఎంతవరకు నిజమో నేను కూడా నమ్మలేండి పాపం. సరే అది వదిలేద్దాం. షర్మిలమ్మకి ఈయన ఎన్నో మొగుడు, ఆ అనిల్ గారికి ఆయన ఎన్నో పెళ్ళం, లెక్క తెలియదు. సరేనండి, ఇవన్నీ వేస్ట్. పోనీ కాపుల్ని కదిలిచ్చారు. మా కాపోడికి దోల ఎక్కువ అండి. ఒక్కొక్కడు కులాన్ని ఎలా పెంచుతారంటే, మా కులపోళ్ళు కమ్మోళ్ళ అమ్మాయిని ప్రేమిస్తారు. వంగవీటి రంగా గారు కమ్మమ్మాయిని ప్రేమించారు. మా అల్లు అర్జున్ అంటే మా కులపోడు మళ్ళీ పోయి రెడ్ల అమ్మాయిని ప్రేమిస్తారు. మా రామ్ చరణ్ అపోలో రెడ్డి అమ్మాయిని ప్రేమించారు. ఇది కాక విడుదల రాజు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఒక పక్క మీరు మీ విలువల్ని కోల్పోతూ పార్టీ స్టాండర్డ్స్ ని తగ్గిస్తూ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని, లేదంటే వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులతో అఫేర్స్ అంటించి మీరు మాట్లాడుతూ, ఎవరో ఒక మహిళ, ఆవిడెవరో సినీ యాక్టర్ ని వచ్చి రాజశేఖర రెడ్డి గారితో మీరు సంబంధం పెట్టి మాట్లాడుతుంటే అక్కడ ఒక మహిళ లేదా? మీరు ఒక్కటేనా మహిళ? మిమ్మల్ని మాట్లాడితే 4 రోజుల నుంచి అన్నం తినలేదని ఏడ్చిన మీరు ఇంకొక మహిళను తీసుకొని వచ్చి ఎక్స్ సీఎం వాళ్ళ అమ్మగా మీరు పోర్ట్రేట్ చేస్తూ మాట్లాడుతూ, ఇంత వల్గర్ గా మీరు మాట్లాడుతూ మళ్ళీ వైసీపీని మీరు డిఫెండ్ చేయడం కోసం ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు. ఇలా మీరు వరుసపెట్టి మాట్లాడుతుంటే ఏం చేస్తారండి పార్టీ? ఇవి మచ్చుకకి ఇంకా చాలా ఉన్నాయి. కాపులకు దూలు ఎక్కువ, ప్రతోడికి మా కాపుయే కావాలి అని మీరు ఇంత వల్గర్ గా మాట్లాడుతుంటే ఏం చేయాలి రజనీ గారు? మీరు అప్పటికి మిమ్మల్ని దూరం పెట్టారు, బహిష్కరించలేదు. బట్ రిపీటెడ్ గా మీరు చేస్తుంటే మిమ్మల్ని బహిష్కరించాల్సి వచ్చింది. ఇది చెప్పుకోండి. అంబటి ఇష్యూలో నేను స్ట్రైట్ ఫైట్ ఇచ్చాను కాబట్టి నన్ను పక్కన పెట్టారు, ఎవరైతే భజన చేస్తే టీడీపీకి వాళ్ళని ఉండమంటున్నారు, ఇలాంటి కాదు మీరు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే లైమ్ లైట్ లో ఉంటానని ఊహించుకొని కన్నా రజనీ గారు ఇలా విమర్శలు చేస్తున్నారేమో ఒకసారి గుర్తు పెట్టుకొని మీ మాటలే మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. జన సైనికులు గాని, వీర మహిళలు గాని తేనెపుట్ట లాంటి వాళ్లే, కదిలిస్తే మీకే ప్రమాదం. దయచేసి మీరు ఎదగడం కోసం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం మాత్రం తప్పు, అది మానుకోండి. కన్నా రజనీ గారు పవన్ కళ్యాణ్ గారి ఆపరేషన్ గురించి, అనారోగ్యం గురించి నీచపు వ్యాఖ్యలు చేశారు. అమ్మ, మీరు
పరిపాలనాపరమైన విమర్శలు చేయొచ్చు, రాజకీయపరమైన విమర్శలు చేయొచ్చు, తప్పులేదు. ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం. అంటే మీకు పాలన విషయంలో విమర్శలు చేయడానికి ఏం దొరకలేదా? ఏం లోపాలు కనిపించలేదా? ప్రజల నుంచి ఏం కంప్లైంట్లు రాలేదా? మరి ఇటువంటి వ్యక్తిగత విమర్శలకు దిగారంటే ఏమనుకోవాలి? మీరు పార్టీనే వదిలి వెళ్ళారనుకున్నాం. పార్టీతో పాటు విలువల్ని, సిద్ధాంతాలను కూడా వదిలి వెళ్ళారని ఈరోజు మీ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మీరు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా, ఏ గిరిజన ప్రాంతానికి వెళ్ళినా చక్కటి రోడ్లు, రక్షిత తాగునీరు, ఒకటేమిటి అన్నా ఈ సమస్య ఉంది అని చెప్పడం ఆలస్యం. అక్కడ పనులు జరిగిపోతున్నాయి, అభివృద్ధి జరుగుతోంది. అధికారంలో ఉండి కూడా ప్రజలకు తన సొంత డబ్బు ఖర్చు పెట్టుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు తన సొంత కొడుక్కి ప్రమాదంలో ఉన్నాడని తెలిస్తే కూడా ఇక్కడ ప్రజలు ఇచ్చిన మాట కోసం అక్కడికి వెళ్లకుండా ఆగిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి గురించే మీరు విమర్శలు చేస్తున్నారు. మీకు వెనక ఉండి నడిపిస్తున్నారు కదా, వాళ్ళని అడగండి. గతంలో మీ పరిపాలనలో పంచాయతీరాజ్ శాఖ పరిస్థితి ఏంటి, ఈరోజు పరిస్థితి ఏంటి అని అడగండి వాళ్ళని. ప్రజల్లోకి వెళ్తే మీరు గట్టిగా సమాధానం చెప్తారు. ప్రజలు మీకు ఈరోజు నెంబర్ 1 స్థానంలో ఉంది. మీకు అది కనిపించట్లేదా? రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించట్లేదా? పవన్ కళ్యాణ్ గారి ముక్కుకు చేయించుకున్న ఆపరేషన్ గుర్తొచ్చిందా మీకు? దాని గురించి విమర్శలు చేస్తారా? కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మనం విమర్శించే ముందు. 10 మంది చూస్తారు, ప్రజలంతా చూస్తారు మనం ఏం మాట్లాడుతున్నాం, మన స్థాయి ఏంటి. ఇటువంటి విమర్శలు చేయడం ద్వారా మీ యొక్క మానసిక స్థితి, మీ వెనుకున్న వ్యక్తుల యొక్క నీచపు ఆలోచనలు ప్రజలకి తేటతెల్లం అవుతాయి. నేను భగవంతుడిని కోరుకుంటున్నాను మీకు ఇటువంటి నీచపు ఆలోచనల నుంచి బయటకు తీసుకొచ్చి మీకు సద్బుద్ధిని ప్రసాదించాలని, వ్యక్తిగత విమర్శలు కాకుండా పాలసీల మీద విమర్శించాలని, మీకు అటువంటి బుద్ధి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన తొందరగా కోలుకోవాలి, ఆయనకి త్వరగా భగవంతుడు మంచి శక్తిని ఇవ్వాలి, పవర్ఫుల్ గా మళ్ళీ వెంటనే ఆయన సత్వరమే కోలుకొని ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలి. ఆయనకి నలత అంటే మాలాంటి చాలా మంది బాధపడుతున్న ఇలాంటి తరుణంలో ఆయన లైఫ్ ఇచ్చిన ఒక వ్యక్తి. ఒకప్పుడు మేమందరం 10 ఏళ్లు పనిచేస్తే మాకు పదవి వచ్చింది, ఆవిడకి ఇలా రాగానే అలా పదవి ఇచ్చారు. అంటే ఎంత నమ్మిచ్చారు, ఎంత క్యాపబిలిటీ ఉంది అనుకొని ఇచ్చారు. అలాంటి వ్యక్తిని మనం ఒక మహిళ ఒక న్యాయవాదిగా ఉంది, ఆవిడ గుర్తింపిద్దాము అని చెప్పి ఆవిడను కూడా అధికార ప్రతినిధిగా రాగానే పదవి ఇచ్చారు. మరి పదవి ఇచ్చి ఒక గుర్తింపు ఇచ్చి ఒక హోదా ఇస్తే ఆవిడ దాన్ని నిలబెట్టుకోకుండా పార్టీ లైన్కి అగైనెస్ట్ గా మాట్లాడుతూ, పార్టీని వివాదాల్లోకి నెడుతూ, పార్టీని ఎప్పుడు ఇబ్బందులకు గురి చేస్తూ, ఆవిడ ఎన్నో తప్పులు చేసినా భరించి 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 కనీసం అందరికి సస్పెండ్ లెటర్లు ఇచ్చారు, కానీ ఆవిడ మహిళ అని చెప్పి ఆవిడ కనీసం సస్పెండ్ లెటర్ కూడా ఇవ్వాల పవన్ కళ్యాణ్ గారు. అంత మహిళలకి గౌరవం ఇస్తారు. ఇప్పటికీ ఆవిడకి సస్పెండ్ లెటర్ లేదు. ఆవిడంతటా ఆవిడే బయటకు వెళ్ళింది, రాజీనామా చేసి వెళ్ళండి అన్నారు తప్ప మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం పార్టీ నుంచి అని ఒక మహిళని అవమానించకూడదు, సస్పెండ్ చేయకూడదు. ఆవిడ విధి విధానాలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా, కూటమికి ధర్మానికి వ్యతిరేకంగా ఆవిడ ప్రవర్తిస్తున్నా, అంత చేస్తున్నా కూడా అన్ని తప్పులు కాచి, శిశుపాలుడు 100 తప్పులు కాచినట్టు ఆవిడ చేసిన ప్రతి తప్పును కాచి ఆవిడకి సస్పెండ్ లెటర్ కూడా ఇవ్వకుండా ఆవిడ గౌరవం ఇస్తే ఆవిడ ఈ రోజు మా నాయకుడు ఆరోగ్యం గురించి ఒక డిబేట్ లో ఎలా పడితే అలాగా తోలనాడుతూ వెటకారంగా, అంటే ఆరోగ్య విషయాన్ని కూడా చాలా అంటే ఒక సెన్సిటివ్ విషయాన్ని కూడా అలా మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఉచ్చం నీచం మరిచిపోయి ఒక వ్యక్తి మనకు ఎవరైతే లైఫ్ ఇస్తారో లైఫ్ ఇచ్చిన వ్యక్తి మీద విషం కక్కింది చూడండి అడ్వకేట్ రజని. ఇలాంటి మహిళలు సమాజానికి చాలా ప్రమాదకరం. ఇలాంటి మహిళల్ని అసలు ఉపేక్షించకూడదు కూడా. నీ ఎలివేషన్ కోసం అక్కడ జరిగిందేదో జరగందేదో కూడా తెలియదు, మొత్తం అబద్దాలు చెప్తూ రకరకాల ప్రయోగాలన్నీ చేసావు. పార్టీలో ఉంటూనే ఇంత డ్యామేజ్ చేసావు నువ్వు. అలాంటి నిన్ను కనీసం సస్పెండ్ కూడా చేయలేదమ్మా పవన్ కళ్యాణ్ గారు. అంత మంచోళ్ళు ఆయన అనడానికి నీకు అసలు మనసు ఎట్లా వచ్చింది? నీది అసలు నువ్వు అసలు మనిషివేనా? అసలు నువ్వెవరికి తెలుసు అసలు? రజనీ ఎవరికి తెలుసు అసలు? నువ్వు పార్టీలోకి రాకముందు నువ్వేంది, నీ స్థాయి ఏంది అసలు? చెప్పు. నీకేదో ఒక నాలెడ్జ్ ఉందని, నీ మహా మేధావునని నువ్వు విర్రవీగుతావు, కానీ
అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీ స్టాండ్ ఏంది, నీ నైతికత ఏంది, నీ నిజాయితీ ఏంది, నీ నిబద్ధత ఏంది అనేది ఒక్కసారైనా నువ్వు ఇలా కూడా బ్రతుకుతారా, ఎందుకు ఈ బ్రతుకు అని అనిపించట్లేదా నీకు అసలు? ఏంటి నీ డబ్బు కోసం, డబ్బేనా, డబ్బుతోనేనా ఇది ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముడు పోవడం, ఏది పడితే అది నోరు వాగేయడం, ఇదేనా ఇది నీ నైతికత? నవ్వుకుంటున్నారు నేను చూసి. నువ్వు మళ్ళీ ఈరోజు కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే అడ్వకేట్ రజనీ గారికి వెరీ స్ట్రాంగ్ గా చెప్తున్నాం, లీగల్ గా చాలా ఫేస్ చేస్తావు అండ్ మేము చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం నీ మీద. మా నాయకుడు ఆరోగ్య పరిస్థితుల గురించి కానీ ఏదైనా మీరు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఉన్న పళంగా ఫేమస్ అయిపోదాం అనుకుంటే అస్సలు కుదరదు. అలాంటి ఏమన్నా మీ మైండ్ లో ఉంటే మానుకోవడం మంచిది, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మీరు ఒక లెసన్, ఒక మనిషి ఎలా ఉండకూడదు అనడానికి మీరు ఎగ్జాంపుల్ గా సెట్ చేస్తాం. మేము నిన్ను ఖచ్చితంగా సెట్ చేస్తాం. జై జనసేన, జై హింద్. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న జన సైనికులైతే ప్రతిరోజు పూజలు, హోమాలు, యజ్ఞాలు చేస్తూనే ఉన్నారు. ఇదంతా ఆయన బాగుండాలని ఓవైపు కోరుకుంటుంటే, మరోవైపున వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒకప్పుడు జనసేన పార్టీలో ఉండి ఆ పార్టీ నుంచి కాలానుగుణంగా తన అవసరాలకు అనుగుణంగా నేడు వైసీపీలో జాయిన్ అయినటువంటి అడ్వకేట్ కన్నా రజనీ గారు పవన్ కళ్యాణ్ గారికి జరిగినటువంటి శస్త్రచికిత్స మీద ఆయనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. అసలు అడ్వకేట్ అన్న సంగతి కూడా మర్చిపోయి ఒక రీసెర్చ్ స్కాలర్, మెడికల్ రీసెర్చ్ స్కాలర్ ఎలాగైతే ఒక రీసెర్చ్ చేస్తారో ఆ విధంగా ఈ సైనస్ అంటే ఏంటి, ఇది ఏ కాలంలో వస్తుంది, ఇది ఎలా ప్రభావితం చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్ట్ తీసుకుంటున్నారంటూ ఏకంగా ఒక పెద్ద థీసిస్నే ఈమె ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మరి ఈమె థీసిస్ ప్రజలు ఏమన్నా ఆమోదించారా అంటే అక్కడ పూర్తిగా ఫేక్. ఎందుకంటే అమ్మ రజనీ గారు, ఈ సైనస్ అనేది కేవలం చలికాలానికి మాత్రమే పరిమితమైంది కాదమ్మా, ఇది అన్ని కాలాల్లో కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఈఎన్టీ స్పెషలిస్టులు, డాక్టర్లు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు అడ్వకేట్ కదా, నీ రీసెర్చ్ ఏమైనా ఉంటే నీ కేసులకు సంబంధించి నువ్వు దీంట్లో చేసుకో. దీంట్లో ఎటువంటి డాక్టర్లకు సంబంధించిన దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. ఎందుకంటే నీ థియరీ ప్రజలు రిజెక్ట్ చేశారు. ప్రజలు రిజెక్ట్ చేసిన ఒక పార్టీలోకి వెళ్ళి ప్రజలు ఆమోదయోగ్యం కాకుండా ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకుని, అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేత, అటువంటి వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన జీవితం గురించి మాట్లాడుతున్నటువంటి ఆ పార్టీ కావచ్చు, ఆ నేతలు కావచ్చు, వాళ్ళందరినీ ప్రజలు చేత్కరించుకున్నారు. ఈ రోజు మీరు అదే పార్టీని చూజ్ చేసుకుని మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ పాత పద్ధతిని అవలంబిస్తానంటే ఆల్రెడీ ఇది ఫెయిల్ అయినటువంటి కాన్సెప్ట్. ఇది మళ్ళీ ప్రజలు ఆమోదించరు, ఇది గుర్తుపెట్టుకో. సో జనసేన పార్టీ ముందు మా అధినేత గురించి నువ్వు మాట్లాడుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆత్మ విమర్శ చేసుకో. మరొక మాట, నీ మంచి కోసం చెప్తున్నమాట, ఏది మాట్లాడినా ఆలోచనతో మాట్లాడు, ఆశయాలతో మాట్లాడు. ఆవేశంతో మాట్లాడి లేనిపోని ఇబ్బందులు ఇరుక్కుంటే నువ్వు నమ్ముకున్న పార్టీ కూడా ఈరోజు నిన్ను దగ్గరికి తీసుకోదు. ఖబర్దారు.